మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. ఇట్లారా ప్రతి దినము కూడా మేము పంపిస్తున్నటువంటి వీడియోస్ వాగ్దానాలు చూస్తూ మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నమ్ముచున్నాం. మీరు ఎంతగానో ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముచున్నాం. మరి ప్రతి దినము కూడా ఈ యొక్క వాగ్దానాన్ని మీకు ఎన్నో పనులున్నప్పటికీ మరి సమయాన్ని హెచ్చించి ప్రతి దినము కూడా ఆత్మీయంగా ప్రతి ఒక్కరు కూడా బలపరచబడుతున్నందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాము. ఇట్లారా ఈ దినము కూడా ఈ దిన వాగ్దానము అనేటువంటి కార్యక్రమాన్ని మరి మీకు పంపించడానికి దేవుడు ఎంతగానో నాకు సహాయం చేస్తా ఉన్నాడు. మరి ఈ దిన వాగ్దానాన్ని మనం చదువుకొని ప్రార్థించుకుందాం. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోము. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దానియేలుతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అంటున్నాడు అనమాట. చూడండి బిడ్డలారా, ఈరోజు దేవునికి బహుప్రియముగా బ్రతికేటువంటి వ్యక్తిగా దానియేలు యొక్క జీవితము మనందరికీ కూడా ఒక మాదిరికరంగా ఉన్నదండి. ఈ లోకంలో చాలా మంది ఎలా ఉంటారంటే, భర్తకి ఇష్టంగా బ్రతికేవాళ్ళు, భార్యకి ఇష్టంగా బ్రతికేవాళ్ళు, పిల్లలకు ఇష్టంగా బ్రతికేవాళ్ళు అలా ఉంటారు. కానీ దేవునికి ఇష్టంగా బ్రతకాలని, బహుప్రియుడిగా పేరు తెచ్చుకోవాలని ఆలోచన ఈ లోకంలో ఎవరికి ఉండదు. కానీ దానియేలు జీవితంలో దానియేలు యొక్క జీవితాన్ని దానియేలు యొక్క లైఫ్ను మనం గమనించినట్లయితే దేవుని యొక్క దృష్టిలో బహుప్రియుడిగా ఉన్నాడు అనమాట. అంటే దేవుని అపరిమితంగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు, దేవుణ్ణి ఇష్టంగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. దానియేలుతో అంటున్నాడు, నీవు నాకు బహుప్రియుడు అయ్యా అంటున్నాడు అనమాట. అంటే దేవుని దృష్టిలో అంత ఆధిక్యతను అతను సంపాదించుకున్నాడు. ఈరోజు ప్రజలంగా ఈరోజు ఎంతోమంది మనం ఏంటంటే, ఒక టీచర్ దృష్టిలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని, పనిచేసేటువంటి యజమానుల దగ్గర మంచి పేరు మన్నలు తెచ్చుకోవాలని, సేవకుడి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలని, లేదా రాజకీయ నాయకుల దగ్గర ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ప్రతి మనిషి ఆతృత పడతా ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దానియేలు జీవితంలో మనం గమనించినట్లయితే దేవునికి ఇష్టడిగా బ్రతుకుతూ వస్తూ దేవుని యొక్క మనసును దోచుకున్నటువంటి వ్యక్తిగా ఉంటూ దేవుని చేత నీవు నాకు బహుప్రియుడవు అని చెప్పి అంత ఆధిక్యతను సంపాదించుకుని దేవుని చేత పొగడబడుతున్నటువంటి వ్యక్తిగా దానియేలు యొక్క జీవితం మనందరికీ కూడా మాదిరికరంగా ఉంది బిడ్డలారా. చూడండి, ధైర్యం తెచ్చుకో అంటున్నాడు అనమాట. చూడండి, అతని బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా ఆదరించే తండ్రిగా ఉన్నాడు. అతని బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా ధైర్యపరిచే వ్యక్తిగా ఉన్నాడు అనమాట. ఆయన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఆ దేవుడు చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదండి. ఎన్నో పరిస్థితులలో దానియేలు భయపడుతూ ఉన్నాడు, ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాడు, నిబ్బరాన్ని కోల్పోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దానియేలుకి ఒక ఆదరణకరమైనటువంటి మాట, నెమ్మది కలిగినటువంటి దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. దానియేలును ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనుషులు ధైర్యపరిచినా, మనుషులు ఓదార్చినా అది కొద్దిసేపే ఉంటుందండి. కానీ దేవుడు నీతో మాట్లాడినట్లయితే, దేవుడే నిన్ను బలపరిచినట్లయితే, దేవుడు నీకు సహాయం చేసినట్లయితే ఎక్కడ లేని ధైర్యము నీ మనసు నిండా కూడా కమ్ముకుంటూ ఉన్నదన్నమాట. పిల్లరా, దానియేలు యొక్క జీవితము, దానియేలు బలపరిచే విధానం మనం చూసినట్లయితే దానియేలు దేవుని దృష్టిలో ఎంత మరి సంపాదించుకున్నాడో చూడండి. అంటే దేవునికి అంత ప్రియంగా బ్రతుకుతూ వచ్చాడు. దేవుని యొక్క మనసు, దానియేలు యొక్క మనసు కూడా ఏకమైపోయాయండి.
అందుకే దానియేలుతో అంటున్నాడు, దానియేలు నువ్వు నాకు బహుప్రియుడు, భయపడకు, ధైర్యం తెచ్చుకో, నీకు శుభమవును గాక అంటున్నాడు. చూడండి, ఈ రోజు కూడా నీ లైఫ్లో కూడా నీ జీవితంలో కూడా నాకు శుభం జరగట్లేదు, నాకు మేలు జరగట్లేదు, నేను అధైర్యంగా ఉన్నాను, ధైర్యం సరిపోవట్లేదు అని ఒకవేళ నువ్వు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావేమో, దానియేలు బలపరిచినటువంటి దేవుడు ఈ ఉదయకాల వేళ నిన్ను కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో అంటున్నాడు, నీకు శుభం కలుగును గాక అంటున్నాడు అనమాట. ఒక శుభకరమైనటువంటి పరిస్థితులు నీకు కలుగుతాయి అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు ఆయన. కనుక నిన్ను కలుగజేసిన దేవుడు ఆ మాట నీతో మాట్లాడుతున్నాడంటే ఈ రోజు నుంచి నా దేవుని మాట నమ్ము, దేవుని మీద ఆధారపడు. దేవుడు నాకు శుభం కలిగిద్ది అని చెప్పాడు, దేవుడు నన్ను ధైర్యం తెచ్చుకోమని చెప్పాడు, దేవుడు నాకు భయపడుకు అని చెప్పాడు అని చెప్పి ఈ రోజు నుంచి ఎలాంటి మనసుకు నాకు తొలగించుకొని దేవుని వైపు నువ్వు చూస్తే, దేవుడు నీకు ఇచ్చిన మాటను నువ్వు నమ్మినట్లయితే నీ యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు తప్పక కార్యం చేస్తాడు. బిడలారా, ధైర్యంగా ఉండదు, కృంగిపోవద్దు. దేవుని మీద ఆనుకున్నట్లయితే ఆయన మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు. బిడలారా, దేవుడు ఒక ఘనమైన కార్యాలు, ఒక అద్భుతమైనటువంటి కార్యాలు, ఒక శుభకరమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు. నిరీక్షించు, విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఘనుడైన మా రక్షకానికి వందనాలు. ఏదైనా మీ ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారు, దానియేలుకు నా ప్రభువా నువ్వు నాకు బహుప్రియుడు, భయపడకు, ధైర్యం తెచ్చుకో, నీకు శుభమవునుగా అని చెప్పి ఎంతగానో నాయన ధైర్యాన్ని పుట్టించే మాటలు దానియేలుతో మాట్లాడుతున్నావు. అదే ప్రకారంగా ఎంతమంది బిడ్డలైతే నిరాశలో, నిస్పృహలో, కురింగిపోయినటువంటి మనసుతో ఉన్నారు, అట్టి వారందరినీ మరొకసారి బలపరిచి, అట్టి వారందరినీ మరొకసారి ధైర్యపరచుకుని వేడుకొంచున్నాను. మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాను. బలహీనలు ముట్టండి, కృంగిన వారు లేవనెత్తండి ప్రభా. అయ్యా నాయన, దీనస్థితిలో ఉన్నవారు లేవనెత్తమని వేడుకొంచున్నాను. తండ్రి, నీ హస్తాన్ని చాపి ప్రతి బిడ్డను కూడా బలపరచమని వేడుకొంచున్నాను. మనసుకు నెమ్మదిని, హృదయానికి ప్రశాంతత, శరీరాలకు ఆరోగ్యాలు కలగచేయమని వేడుకొంచున్నాను. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి శ్రద్ధగా ఈ మాటలు వింటున్న మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ రోజు ఎవరైతే జన్మదినం చేసుకుంటున్నారో, మ్యారేజ్ డే చేసుకుంటున్నారో, అట్టి వారందరికీ కూడా మా మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని కృప కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయ్యుండు గాక. మరి యొక్క వీడియోలో మనం కలుసుకుందాము. దేవుని యొక్క సహాయం మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్.